10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన పెదనిండ్ర కొలువ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు వినూత్న ప్రోత్సాహం అందించారు. తెలుగులో 100 మార్కులు సాధించిన 8 మంది, సాంఘిక శాస్త్రంలో 100 మార్కులు సాధించిన 2 సహా 10 మందిని విమానంలో హైదరాబాద్ కు తీసుకెళ్లారు. 591 మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన సరెళ్ల కీర్తన కూడా ఇందులో ఉంది. 575కు పైగా మార్కులు సాధించిన 2తో పాటు మాక్ అసెంబ్లీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గంధం గురునాగా శివప్రసాద్ ను కూడా పర్యటనకు తీసుకెళ్లారు. గత ఏడాది తెలుగు ఉపాధ్యాయుడు షేక్ మౌలాలి అందించిన విమాన ప్రయాణ ప్రోత్సాహంతో ఈసారి 8 మంది తెలుగులో 100 మార్కులు సాధించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు షర్మిల ప్రోత్సాహంతో 2 విద్యార్థులు సోషల్లో 100 మార్కులు సాధించారు. సుబ్బరాజు ఇచ్చిన 575కు పైగా మార్కులు విద్యార్థులకు విమాన ప్రయాణం హామీ కూడా స్ఫూర్తినిచ్చింది. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్, జూ పార్క్, సాలార్జింగ్ మ్యూజియం, అసెంబ్లీ, అంబేద్కర్ విగ్రహం తదితర ప్రాంతాలను 10 మంది విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సత్యేంద్ర కుమార్ రెడ్డి, పాఠశాల పేరెంట్స్ కమిటీ, గ్రామ పెద్దలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఉపాధ్యాయులు మౌలాలి, సుబ్బరాజు, షర్మిలను అభినందించారు. ध्यान दीजिए, सभी यात्रियों से निवेदन है कि अपने स्थान पर ही बैठे रहें जब तक कि कोशिश की पेटी बांधने के संकेत बंद नहीं। అమ్మా హాయ్ చెప్పండి సార్ అందరూ. నా పేరు షేక్ మౌలాలి. నేను పాఠశాల సహాయకులు తెలుగుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదనిండ్రకొండలో గత 7 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. గత సంవత్సరం 100 మార్కులు పిల్లలకి టార్గెట్ ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే 98, 99 అచీవ్ అయ్యారో వాళ్ళకి ఆగస్టు 15 రోజున వాళ్ళకి మెమోంటోస్ అలాగే గిఫ్ట్ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి 100 అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ కాబట్టి అది కూడా లాంగ్వేజ్ లో 100 అంటే మాటలు కదండి. ఆ ఇద్దరిని కూడా గత సంవత్సరం ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ తీసుకెళ్లి వాళ్ళకి విమానయానం చేపించి మొత్తాన్ని కూడా అక్కడ పరిసరాలన్నీ కూడా చూపించడం జరిగింది. అలాగే గత సంవత్సరం ముగ్గురికి 99 మార్కులు కూడా రావడం జరిగింది. అదే ఈ సంవత్సరం కూడా పిల్లలు సార్ వాళ్ళిద్దరికి విమానయానం చేయించారు కదా, మాకు కూడా చేయిస్తారని చెప్పి అంటే సేమ్ అలాగే చేయిస్తానమ్మా, మీకు కూడా విమానయానం చేయిస్తాను, మీకు కూడా అదే టార్గెట్ వేస్తానని చెప్పి చెప్పడం జరిగిందండి. ఈ సంవత్సరం 8 మంది విద్యార్థులు 100కు 100 సాధించడం అన్నది జిల్లాలోనే ప్రథమం అండి. మా స్కూల్లో 8 మంది విద్యార్థులు, జిల్లా మొత్తంలో చూసుకుంటే ఏలూరు జిల్లా మొత్తంలో చూసుకుంటే 8 మంది విద్యార్థులు తెలుగులో రావడం జరిగింది. అలాగే 6 విద్యార్థులు 99 మార్కులు రావడం జరిగిందండి. ఇలాగా 99 మార్కులు వచ్చిన పిల్లలు కూడా 1 మార్కు మిస్ అని చెప్పి రీవాల్యుయేషన్ పెట్టిన సందర్భం కూడా ఉందండి. మాకు ఈ సంవత్సరం నేను ఇలాగా ప్లాన్ చెప్పంగానే గత సంవత్సరం ఇద్దరిని రాగానే సుబ్రత్ సార్ ఆ మెసేజ్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా కాదు ఓవరాల్ గా నేను మాటిస్తున్నాను, 575 ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళకి నేను ఎంతమంది వస్తే అంతమంది విమాన ప్రయాణం పెట్టుకుంటానని చెప్పారు. అలాగే ఈ సంవత్సరం నేను ఇలాగ 8 మందిని తీసుకెళ్తున్నాను మేడం అనగానే సిరిమల మేడం గారు కూడా, సోషల్ మేడం గారు కూడా నా సబ్జెక్టులు 2 వచ్చారండి, నేనైతే చెప్పలేదు కానీ మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి నా సబ్జెక్టులు 2 నేను కూడా తీసుకెళ్తానని చెప్పి ఆవిడంతటా ఆవిడ స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి ఆవిడ కూడా 2 టీచర్స్ ని తీసుకురావడం జరిగిందండి, సిరిమల మేడం గారు. అలాగే సుబ్రత్ సార్ 2 తీసుకురావడం జరిగింది. 575 మాకు 2 క్రాస్ అయ్యారండి, దుర్గాచంద్ర ప్రశాంత్, కీర్తన. వాళ్ళిద్దరితో పాటు
క్రీడా శాఖ మంత్రిగా ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి గంధం గురునాగ శివప్రసాద్ కూడా ఒక మంచి గిఫ్ట్ లాగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ విద్యార్థిని కూడా ప్రోత్సహించడం జరిగింది సార్ కూడా. ఇలాగ ముగ్గురు మీద మాకు దాదాపుగా ₹1,00,000 మాకు అమౌంట్ అనేది ఖర్చు అవ్వడం జరిగిందండి. ఈ ₹1,00,000 అమౌంట్ కూడా మా ముగ్గురిని కూడా షేర్ చేసి మేము తీసుకెళ్ళడం జరిగిందండి. నా పేరు సరేల కీర్తన. నేను జెడ్పీహెచ్ఎస్ పెద్దెండ్రకొండ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాను. నాకు 10వ తరగతిలో 591 మార్కులతో పాటు జిల్లా ఫస్ట్ రావడం జరిగింది. దానికి నేను ఎంతో ఆనందపడ్డాను. మా టీచర్స్ మాకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. టీచర్స్ అందరూ కలిపి సర్ప్రైజ్ ఒకటి ప్లాన్ చేశారని మాకు చెప్పారు. మేము అది తెలుసుకోవడానికి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. ఎందుకంటే మా సీనియర్స్ ఇద్దరిని ఫ్లైట్ ఎక్కించడం జరిగింది, మా తెలుగు టీచర్. అలాగే మాకు ఏదైనా ప్లాన్ చేస్తారంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. తీరా మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించడం జరిగింది. ఎప్పుడు చిన్న ఏజ్ లోనే ఫ్లైట్ ఎక్కడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు మేము గాల్లో ఎగరడం చూసాం, కానీ ఒకసారి మేము గాల్లో ఎగరడం అనేది ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. దీనికి కారణం మా తెలుగు ఉపాధ్యాయులు. తెలుగులో 100 మార్కులు సంపాదిస్తే నేను తీసుకెళ్తానని మా తెలుగు ఉపాధ్యాయులు అలాగే మా సంస్కృత ఉపాధ్యాయులు ఇద్దరు కలిపి మాకు మాట ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మా ఫిజిక్స్ ఉపాధ్యాయులు సుబ్బరాజ్ సార్ 575 మార్కులు తెచ్చుకుంటే నేను కూడా మిమ్మల్ని ఫ్లైట్ జర్నీ చేయిస్తానని మాటించారు. మా సోషల్ మేడం షర్మిల మేడం సోషల్లో 100కి 100 సాధిస్తే మిమ్మల్ని తీసుకువెళ్తామని చెప్పారు. అండ్ ఈ మార్కుల గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళు మమ్మల్ని మా మిస్టేక్స్ ని రెక్టిఫై చేయడం బట్టి మాకు ఇలా ఫుల్ మార్క్స్ రావడం జరిగింది. నా పేరు ఎం మేరీమణి. మా ఊరి పేరు దేవరగోపురం. నేను గత సంవత్సరం జెడ్పీహెచ్ఎస్ పెద్దెండ్రకొండలో చదువుకున్నాను. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. కింద నుంచి చూడడం తప్ప ఇప్పుడు ఎక్కడ ఇది ఫస్ట్ టైం. అసలు చాలా ఆనందంగా ఉంది. నా పేరు దాసరి స్వాతి. మాది పెద్దెండ్రకొండ. నేను జెడ్పీహెచ్ఎస్ పెద్దెండ్రకొండ హై స్కూల్లో చదవడం జరిగింది. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఒక కళ. ఎవరికైనా కింద నుంచి చూడడమే కానీ పైకెక్కి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఒక గ్రేట్. ఆ మెమొరీని అసలు మర్చిపోలేము. నా పేరు గంధం గురునాగ శివప్రసాద్ సార్. నేను జవహర్లాల్ నెహ్రూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నాను సార్. నేను 9వ తరగతిలో మాక్ టెస్ట్కి అయితే వెళ్ళడం జరిగింది సార్. అలాగే మా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కింద నుంచే కానీ పైనుంచి ఎప్పుడు చూడలేదు సార్. అలాగే నాకు కూడా తెలియదు సార్ అది ఎగ్జైట్మెంట్ లోకి వెళ్తానండి. సుప్రాత్ సార్ నాకు తెలియకుండా చెప్పి ఆధార్ కార్డ్ ఇమ్మని దాంట్లో మొత్తం తీయించి నాకే ప్రశ్నల కింద రారా అని చెప్పి కరెక్ట్ గా డేని తీసుకెళ్లి మాకంతా చూపించారు సార్. నా పేరు సత్యేంద్ర కుమార్ రెడ్డి అండి. ఇక్కడ గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుడిని. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దెండ్రకొండ పాఠశాలకు సంబంధించి విద్యార్థులు SSC ఫలితాల్లో మంచి ఫలితాలను సాధించడం జరిగింది. గత విద్యా సంవత్సరంలో మా తెలుగు ఉపాధ్యాయులు 2 విద్యార్థులకి 100 మార్కులు సాధిస్తే దానికి విమానయానం ప్రకటించడం జరిగింది. అలాగే 2 విద్యార్థులను స్వయంగా హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ అనేక ప్రదేశాలను కూడా చూపించి తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రేరణగా తీసుకుని మిగతా ఉపాధ్యాయులు కూడా అనేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. అందులో భాగంగా ఈ సంవత్సరం దాన్ని ప్రేరణగా తీసుకుని విద్యార్థులు తెలుగులో 8 మంది, అలాగే సాంఘిక శాస్త్రంలో 2, అలాగే గణితంలో 2 100కి 100 మార్కులు సాధించారు. అందులో భాగంగా ఆ ఉపాధ్యాయులు వారిని కూడా ఈ సంవత్సరం హైదరాబాద్ విమానంలో తీసుకెళ్లడం జరిగింది. అక్కడ సేమ్ టూరిస్ట్ ప్లేస్ కూడా చూపించడం జరిగింది. ముగ్గురు విద్యార్థుల్ని నేను విమానయాత్ర చేయడంలో నేను సాయం చేశాను. మరి ముఖ్యంగా విమానయాత్రలో సాయం చేయడంలో సహకరించిన మౌలాలి సార్కి, శర్మిల మేడం గారికి, మా ప్రధానోపాధ్యాయుల వారికి, గోపాలకృష్ణ సార్కి, అలాగే మిగతా టీచర్స్ అందరికీ. ఎందుకంటే 575 రావాలంటే అందరు టీచర్స్ పనిచేస్తేనే కానీ అది పిల్లల టార్గెట్ రీచ్ కావడం జరగదు. కాబట్టి ఈ ఇన్స్పిరేషన్ లాస్ట్గా నేను చెప్పేది ఒకటేనండి, మేము విమానంలో తీసుకెళ్ళడం గొప్ప విషయం కాదు. కానీ ఈ పిల్లలు ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి ఎదిగి వాళ్ళ పేరెంట్స్ని, టీచర్స్ని విమానంలో తీసుకెళ్లే గొప్ప స్థాయికి చేరాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ, అందరికి ధన్యవాదాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.